అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభువుకి ఇచ్చిన అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. పారసికపు రాజైన కోరేషు ఆజ్ఞాపించిందేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము, ప్రేమించుము. నీ కౌగిట భద్రపరుచుకొని మా అందరితో నీవు మాట్లాడి నీ కార్యమును జరిగించుకొని మీరే మహిమను పొందుమని మహిమనాథును శ్రేష్ఠ పాలకును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమీన్. త్రిత్వా దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మన ಎಲ್ಲರಿಗೂ అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమీన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక ఎజ్రా గ్రంథము ఒక ప్రాముఖ్యత కలిగిన గ్రంథమై ఉన్నది. ఈ ఎజ్రా గ్రంథంలో మనం జాగ్రత్తగా చూడగలిగితే గనక మొత్తము 10 అధ్యాయాలు కనబడతాయి. మొదటి అధ్యాయంలో కోరేషు రాజు గారితో దేవుడు మాట్లాడటం ప్రవచనం ప్రకారము. 2వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి వీరు యొక్క యెరూషలేము పట్టణానికి జెరుబ్బాబెలు గారి యొక్క నాయకత్వంలోనికి వెళ్ళటం, 3వ అధ్యాయంలో పునాది వేయటం, 4వ అధ్యాయంలో పని ఆగిపోవడం, 5, 6 అధ్యాయాల్లో మరలా ఆగిపోయిన మందిరపు పని మరలా ముగింపులోనికి నడిపించబడటం, 7, 8 అధ్యాయంలో ఎజ్రా గారు దానిని ఆ యొక్క మందిరంలో ఆత్మీయకరమైన కార్యక్రమాలు జరిగించడం, తర్వాత 9, 10 అధ్యాయములో దేవుడు మిశ్రమ జనాంగం గురించి కొన్ని ఆజ్ఞలు ఇవ్వటం, ఆ యొక్క ఇశ్రాయేలీయులను తమ దేశానికి అన్యస్త్రీలతో కాక దేవుని యొక్క ఏర్పాటు జనాంగంతో వెళ్ళమని హెచ్చరించడం, ఇవన్నీ కూడా ఎజ్రా గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఎజ్రా గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోగలిగితే గనక ఈ గ్రంథంలో ముఖ్యముగా 3 వ్యక్తులు మనకు కనబడతారు. ఒకటి కోరేషు రాజు గారు, 2వది జెరుబ్బాబెలు గారు, 3వది ఎజ్రా గారు. ఈ 3 కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వారు. దేవుని యొక్క కార్యక్రమమును ఎక్కడ ఉన్నా సరే నెరవేర్పులోనికి తీసుకురావటానికి దేవుడు ఎంచుకున్న ఎన్నిక కలిగిన పాత్రలు కలిగిన వారు. ఈ యొక్క వాక్యములో జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక ఎజ్రా గ్రంథము ద్వితీయోపదేశకాండము 2వ గ్రంథము, ద్వితీయోపదేశకాండము 2వ గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనమును, అలాగుననే ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమును మనం జాగ్రత్తగా చూడగలిగితే కనుక సరైన క్రమము అనేది ఇక్కడ మనకు కనబడుచున్నది. కారణం ఏమిటి? ఈ యొక్క విషయమును ఎందుకు మనం గ్రహించుకోగలగాలి అని దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక, దేవుని యొక్క వాక్య ప్రకారమును, చరిత్ర ప్రకారమును మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఏర్పాటు స్థలమునకు, దేవుని మందిరమునకు, వాగ్దాన భూమికి దూరమై ఇంచుమించుగా మరి 70 సంవత్సరాలు గడిచింది. 70 సంవత్సరాలు గడిచిన పూర్తయిన తరువాత దేవుడు ప్రవచనం ప్రకారము ఈ 70 సంవత్సరంలో బబులోను చెరలో ఉన్నవారు తిరిగి ఏర్పాటు స్థలంలోనికి వెళ్ళటానికి, ఏర్పాటు దైవ సంబంధమైన దేవుని మందిరంలోనికి వెళ్ళటానికి, కట్టడానికి దేవుడు ఏర్పరచుకున్న రాజు ఇతడు కోరేషు రాజు, అన్యుడైన రాజు. ఈ రాజుతో దేవుడు అంటున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే గనక, పారసికపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యెరూషలేములో తమకు, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఒక రాజు చెబుతున్న మాట, ఒక అన్యుడు చెబుతున్న మాట, ఒక అన్యరాజుతో దేవుడు ఆజ్ఞాపించిన మాట ఇది. ఈ మాటతోటి ఎజ్రా గారు ఈ గ్రంథమును ప్రారంభించడం అనేది జరుగుతుంది. కారణం ఏంటనిస్తే ఎజ్రా గారు ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలిగితే కనుక ఆకాశమందలి దేవుడు అన్న మాటను ఇంచుమించుగా 10 సార్లు పైగా, 10 సార్లకు పైగా అనగా ఇంచుమించుగా 12 సార్లు ఈ మాటను ఉపయోగించినట్లు చూడగలుగుతాం.
ఓ దేవుడికి ఎజ్రా గారు ఒక మంచి పేరును మరి ఆ ఒక పేరుతో మరి స్తుతించినట్లుగా ఘనపరుచున్నట్లుగా మనం ఈ గ్రంథము ద్వారా మనం చూడగలుగుతాం. ఆకాశమందలి దేవుడు ఏంటి? ఈ ఆకాశమందలి దేవుడు, ఈ ఆకాశమందలి దేవుడు మాట్లాడుతున్న దేవుడు, ఈ ఆకాశమందలి దేవుడు దర్శిస్తున్న దేవుడు, ఈ ఆకాశమందలి దేవుడు ప్రత్యక్షత కలిగిన దేవుడు, ఈ ఆకాశమందలి దేవుడు తన ప్రజలను విడవని దేవుడు, ఆకాశమందలి దేవుడు వాగ్దానమును నెరవేర్చడానికి రుజువుపరుస్తున్న దేవుడు. ఈ 70 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలీయులు, ఈ యూదా పట్టణస్థులు మరి బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఈ బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రవచనం ప్రకారం ఈ కొరేషు రాజుకు మీరు వెళ్ళి మందిరము కట్టండి అని కొరేషు రాజుతో చెప్పాడు. ఈ యొక్క కొరేషుగా రాజుగారు, చక్రవర్తి గారు ఎవరి నాయకత్వంలోనికి మరి ఇశ్రాయేలీయులను పంపించడం ప్రారంభించారు అనిసనంటే 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే గనక జెరుబ్బాబేలు. ఈ జెరుబ్బాబేలు ఎవరు? ఈ జెరుబ్బాబేలు గారి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ జెరుబ్బాబేలు గారి యొక్క స్థితిని మనం జాగ్రత్తగా గమనించగలిగితే కనుక జెరుబ్బాబేలు అనగా బబులోనులో పుట్టినవాడు అని అర్థము. ఈయన 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు చెరలో ఉండేటప్పుడు ఈ 70 సంవత్సరాల్లో ఒక పుట్టినవాడు, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే గనక నా సేవకుడైన షయల్తీయేలు కుమారుడైన ఈ యొక్క జెరుబ్బాబేలును నేను ఏర్పాటు చేసుకున్నానని హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఏంటి ఈ జెరుబ్బాబేలు గారి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? జెరుబ్బాబేలు గారి యొక్క ప్రత్యేకత ఏమిటి అని దేవుని యొక్క వాక్యక్రమంలో జాగ్రత్తగా గమనిస్తే కనుక, ఏ సొలొమోను గారు ఏ దేవాలయాన్ని అయితే కట్టారో, ఏ దావీదు గారు ఏ దేవాలయాన్ని కట్టాలనుకునేటప్పుడు దేవుడు నిన్ను బట్టి కాదు నీ కుమారుడైన సొలొమోను బట్టి నేను కడతానని చెప్పి సొలొమోను గారి చేత కట్టించుకున్నారు. ఆ యొక్క దేవాలయమును నెబుకద్నెజరు వచ్చి పూర్తిగా నాశనం చేసినట్లుగా మనం చరిత్రను బట్టి చూడగలుగుతాం. కారణం ఏమిటి? దేవుడే కదా కట్టించుకున్నాడు, దేవుడే కదా నిర్మించుకున్నాడు, దేవుడే కదా ప్రవచించాడు, దేవుడే కదా దగ్గరుండి అన్నీ కూడా సమకూర్చాడు. మరి ఎందుకు దేవుడు తన దేవాలయమును కోల్చగలిగే అంతగా, అనగా శత్రులు వచ్చి ఆ దేవాలయాన్ని కోల్చగలిగే స్థితికి ఎందుకు దిగజారిపోయింది? దేవుని యొక్క వాక్య క్రమంను బట్టి, చరిత్రను బట్టి చూడగలిగితే కనుక ఆజ్ఞాతిక్రమం పాపం, దైవ సంబంధమైన జీవితాన్ని కాదనటం పాపం, దేవుని యొక్క స్థలమును తృణీకరించడం పాపం, దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుడికి విలువకపోవటం పాపం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆదామవ్వలు దేవునితోటే బొంకారు, దేవునితోటే అబద్ధమాడారు, దేవునితో సత్యముగా ఉండవలసిన దేవునితో అబద్ధంగా బ్రతికారు. అటువంటి బ్రతుకు కలిగిన అబద్ధపుకరమైన మోసకరమైన బ్రతుకుగా బ్రతికిన వారు ఎవరనిస్తారంటే చెరలోనికి, బబులోని చెరలోనికి వెళ్ళకముందు దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రజలు దేవుని వాగ్దానాన్ని మరిచిపోయారు, దేవుని ప్రజలను మరిచిపోయారు, దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచిపోయారు, దేవుని దైవ సంబంధమైన దేవాలయపు ప్రాముఖ్యతను మరిచిపోయారు. వీరు పాపము దేవుణ్ణి మరుగు చేసింది, దేవుని యొక్క స్థలమును మరుగు చేసింది, దేవుని యొక్క ఆరాధనా స్థితిని మరుగు చేసింది, దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని క్షీణించిపోయేలాగా చేసుకుని వచ్చింది పాపము. ఈ పాపము వలన వీరు 70 సంవత్సరాలు బబులోని చెరలో ఉండేటప్పుడు, ఈ 70 సంవత్సరాలు కూడా బబులోని చెరలో ఉన్న తర్వాత దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు ఎవరనిస్తారంటే జెరుబ్బాబేలు. అప్పుడు ఆనాటి కాలంలో ఫరో దగ్గర ఉండేటప్పుడు, ఐగుప్తు చెరలో ఉండేటప్పుడు మోషే గారిని దేవుడు ఎలాగైతే ఎంచుకున్నాడో, ఈ చెరలో ఉన్న వారిని, బబులోని చెరలో ఉన్న వారిని యెరూషలేము దేశానికి తీసుకొచ్చి మందిరాన్ని కట్టించడానికి దేవుడు ఎన్నుకున్న, ఏర్పాటు చేసుకున్న ఒక సేవకుడు, ఒక రాజకుటుంబ వంశస్థుడు ఎవరనిస్తారంటే జెరుబ్బాబేలు గారు. ఈ జెరుబ్బాబేలు గారు దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక యెహోయాకీం యొక్క
మరి మనవుడే ఎవరు అనిసనంటే ఈ యొక్క జెరుబ్బాబేలు గారు. దినవృత్తాంతాలు 3వ అధ్యాయం మొదటి గ్రంథము, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక ఈ యొక్క మాటను మనం చూడగలుగుతాం. ఈయన రాజు కుటుంబంలో పుట్టినవాడు, రాజుకు మనవడుగా ఉండవలసిన వాడు. కానీ చెరలో కూడా దేవుని యొక్క కార్యంను బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి దేవుని మనవనివాడు, దేవుని పనిని మరవనివాడు, దేవుని పని కొరకు బ్రతికినవాడు. పితరులు వేసిన పరిశుద్ధమైన దైవ గ్రంథమైన వాక్యమును గ్రహించుకొని దాని ప్రకారము బ్రతకడానికి, నడిపించడానికి దేవుడు ఎంచుకున్న పాత్ర ఎవరనిస్తారంటే ఈ యొక్క జెరుబ్బాబేలు గారు. ఈయన రాజవంశంలో పుట్టాడు. రాజవంశంలో పుట్టి, రాజరికంలో పుట్టి, రాజగృహంలో నివసిస్తూ ఉండవలసిన వాడు చెరలోనికి వెళ్ళిపోయాడు. కానీ చెరలోనికి వెళ్ళిపోయినా సరే దేవుని వాగ్దాన పనిని, దేవుని వాగ్దాన భూమిని, దేవుడు ఉన్న దేవుని మందిరాన్ని మర్చిపోలేదు. దేవుని మందిరాన్ని మర్చిపోలేదు. దేవుని మందిరాన్ని నిలబెట్టాన్ని మర్చిపోలేదు. నిలబెట్టాలని ఆశపడ్డారు, నిలబడాలనేసి ఆశపడ్డారు వాగ్దాన భూమిలో. అందుకనే దేవుడు కోరేషు రాజు గారిని ఎంచుకొని ఎవరిని పంపించారనిసనంటే, ఆనాడు మోషే గారి నాయకత్వంలో లక్షలాది మంది వెళ్ళారు. మోషే గారి చేత దేవుడు ఎలాగైతే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకున్నారో, ఆనాటి కాలంలో నోవాహు గారి ద్వారా నావను నిర్మించుకున్నారు. తర్వాత రాజుల కాలంలోనికి వచ్చేటప్పటికి సొలొమోను గారి ద్వారా ఎలాగైతే దేవుని మందిరంను దేవుడు నిర్మించుకున్నాడు, ఆ మందిరాన్ని మరలా తిరిగి నిర్మింప చేయటానికి దేవుడు ఎంచుకున్న మందిర నిర్మాణం యొక్క పనిముట్టు ఎవరనిస్తానంటే ఈ యొక్క జెరుబ్బాబేలు గారు. ఈయన ఎన్నుకున్న పాత్ర, దేవుడు ఈయన ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు దేవుని కోసం పని చేయటానికి ప్రయత్నం చేశాడనిసరంటే బబులోను దేశంలో ఉన్నాడు ఈయన. బబులోను దేశంలో ఉన్నా సరే, బబులోను ప్రాంతంలో ఉన్నా సరే, ఈ బబులోను ప్రాంతము విగ్రహారాధన స్థలము కలిగిన ప్రాంతము, విగ్రహారాధనలకు విలువిచ్చే ప్రాంతము, విగ్రహారాధన అధికముగా జరిగే ప్రాంతము, విగ్రహారాధనకు విలువిచ్చి లోక సంబంధమైన బ్రతుని కొనసాగిస్తున్న ప్రాంతము ఈ బబులోను ప్రాంతము. ఇటువంటి బబులోను ప్రాంతంలో పుట్టి దేవుని మాట కొరకు, దేవుని యొక్క మందిరము కొరకు, దేవుని యొక్క వాగ్దాన భూమి కొరకు బ్రతికిన వాడు ఎవరనిసరంటే ఈ జెరుబ్బాబేలు గారు. మత్తయి సువార్తలో మనం చూడగలిగితే గనక దేవుని యొక్క వంశావళిలో ఈయన గురించి, వంశావళిలో ప్రభు యొక్క వంశావళిలో ఉండబడిన వ్యక్తి ఎవరనిసరంటే ఈ జెరుబ్బాబేలు గారే. అనగా దేవుని వంశంలో ఉన్నవాడైనా, రాజుల వంశంలో ఉన్నవాడైనా, రాజరికంగా బ్రతికిన వాడైనా, చెరలో ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరం కట్టడానికి ఆసక్తి కలిగిన వాడు ఈయన. అందుకనే ఈ జెరుబ్బాబేలు గారు బబులోను నుంచి యెరూషలేముకి 1000 కిలోమీటర్లు దూరమైనా సరే కాలినడికిన వీరినందరినీ నడిపించడానికి నాయకత్వం కలిగిన గొప్ప మందిరము నిర్మాణ నాయకుడు ఎవరనిస్తారంటే ఈ యొక్క జెరుబ్బాబేలు గారు. అందుకనే విగ్రహాలకు కొలువుగాను స్థానముగాను ఉన్న బబులోను దేశంలో నీతిగా బ్రతికాడు కాబట్టి, దేవుని నీతిని బ్రతికించాడు కాబట్టి, దేవుని నీతి కోసం ఆకలి దప్పగల వారు ధన్యులు అన్నట్లు దేవుని యొక్క మందిరము కట్టడానికి ఆసక్తి కలిగిన ఆత్మీయ జీవితం ఎవరిదనిసనంటే ఈ యొక్క జెరుబ్బాబేలు గారిది. అందుకనే లోకము కలిగిన, పాపము కలిగిన, చీకటి కలిగిన, వేషధారణ కలిగిన, విగ్రహారాధన కలిగిన ఈ బబులోను దేశంలో విడిచిపెట్టి వెలుగుకరమైన దేవుని ఆత్మ సంబంధమైన దేవుని యొక్క పనికరమైన ఈ యొక్క యెరూషలేము పట్టణంలో దేవుని మందిరమును కట్టడానికి బయలుదేరుతున్న నాయకుడు ఎవరనిస్తారంటే ఈ యొక్క జెరుబ్బాబేలు గారు. 700 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఈ మందిరంలోనికి మనిషి రీతిగా రావటానికి కారణమయ్యారు, అనగా యేసుక్రీస్తు ప్రభు మనిషి రీతిగా రాకముందే 700 సంవత్సరాల ముందు దేవుని చేత ప్రవచించబడిన యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే భూమి మీదకి మనిషి రీతిగా రావాలనుకున్నాడు, ఆ మనిషి రీతిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఈ మందిరంలోనే బోధించారు. ఈ మందిరంలోనే
సమాజ మందిరములోనే దేవుడి యొక్క బోధను వివరించాడు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ జెరుబ్బాబేలు గారు చక్రవర్తి ద్వారా ఏర్పరచబడిన వాడయ్యున్నారు. ఖురేషు రాజు చక్రవర్తి అయ్యే, ఇదిగోనయ్యా మీ ప్రాంతానికి వెళ్ళి మీ ప్రాంతంలో దేవుని యొక్క మందిరమును మీరు కట్టుకోండి, నేను సొమ్మునిస్తాను, నేను కావలసిన పరిస్థితినిస్తానని చెప్పి ఆ యొక్క కాలములో దేవుడు ఖురేషు గారి ద్వారా ఈ యొక్క జెరుబ్బాబేలు గారి యొక్క నాయకత్వములో వీరందరూ కూడా ఇంచుమించుగా ఒక 50,000 మంది వరకు బయలుదేరారు బబులోను నుంచి యెరూషలేము పట్టణమునకు. ఈ బయలుదేరిన వీరందరూ కూడా దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణత కలిగిన వారు కాబట్టి ఈ 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక ఒక బలిపీఠంను కట్టారు జెరుబ్బాబేలు. మొదట 3వ అధ్యాయము 2వ వచనంలో చూడగలిగితే గనక ఒక బలిపీఠంను కట్టించిన అనుభవం. దేవుని యొక్క మందిరమును నిర్మాణం చేయటానికి, దేవుని యొక్క మందిరమును నిలపటానికి దేవుడు ఎంచుకున్న స్థలము ఈ యొక్క స్థితి కాబట్టి ఈ యొక్క మందిరము నిర్మింపబడటానికి ఆనాటి కాలంలో భక్తులైన వారు, ఆది పితామహులైన వారు ఎలాగైతే బలిపీఠంను కట్టారో అలాగే ఈ జెరుబ్బాబేలు గారు దేవుని యొక్క మందిరము పునాది వేయక ముందు నోవాహు గారు బలిపీఠంను కట్టినట్లు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోసేపులు బలిపీఠము కట్టినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలిగితే గనక మరి మోషే గారు బలిపీఠము కట్టినట్లుగా ఈయన కూడా బలిపీఠమును కట్టారు. ఈ బలిపీఠము దేనికి గుర్తు అనేసనంటే, అయ్యా మేము మా బ్రతుకులు చెరలు పాపము కలిగిన వారము, శాపము కలిగిన వారము, పాప ఫలితము కలిగిన వారము, శాప బ్రతుకు కలిగిన వారము అయినప్పటికీ కూడా నీ వాగ్దానమును బట్టి మామూలను ఈ శాప బ్రతుకు నుంచి మమ్మల్ని తప్పించి నీ వాగ్దాన భూమికి మమ్మల్ని తీసుకుని వచ్చి శుద్ధిపరుస్తున్నా అతి పరిశుద్ధుడగు దేవుడవు నీవు నాయనా అని చెప్పి దేవుని యొక్క వాక్య ప్రకారము బలిపీఠమును నిర్మించి ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక 10వ వచనంలో ఈ మందిరమునకు పునాదిని ప్రారంభించారు, పునాదిని వేశారు. పునాదులతో సహా ఏ యొక్క మందిరము కోల్పోయింది కాబట్టి, ఎంత విలువైన మందిరము సొలొమోను గారు కట్టినా సరే ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఆత్మతో ఆరాధించవలసింది. కానీ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, పాప సంబంధమైన స్థితిని బట్టి దేవుని మందిరంను దూరం చేసుకున్నారు. దేవుని మందిరంను దూరం చేసుకున్న తర్వాత దేవుడిచ్చిన 70 సంవత్సరాలు బబులోను చెర అయిపోయిన తర్వాత జెరుబ్బాబేలు గారు వచ్చి ఈ మందిరానికి పునాది వేసి దేవుని యొక్క కార్యమును జరిగిస్తున్న దేవుని పనివాడిగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, పునాది వేసినప్పుడు ఆనాటి కాలంలో ఎంతోమంది ఈ 12వ వచనంలో మనం చూడగలిగితే గనక సగంలో నుంచి చూస్తే గనక ప్రధానులలో వృద్ధులైన అనేకులు ఇప్పుడు పునాది వేయబడి మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, దేవుని యొక్క కార్యక్రమం బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి చూడగలిగితే గనక దేవుని మందిరమునకు పునాదిగా వేయటానికి దేవుడు ఎంచుకున్న వ్యక్తి. ఎందుకు ఈ పునాది ఎందుకు వేస్తాడు అని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక వీరి భక్తి జీవితంలో దేవుని మర్చిపోయిన వారు, వేరు లేని వారిగా ఉన్న పట్టణం అయిపోయింది, వేరు లేని వారిగా ఆత్మీయ జీవితం అయిపోయింది, వేరు లేని వారిగా వీరి యొక్క బ్రతుకు అయిపోయింది, వేరు లేని వారిగా జీవాన్ని కోరుకోలేని వారిగా, నిత్యజీవము వైపు నడవలేని వారిగా మారిపోయారు వీరందరూ కూడా. అందుకనే దేవుడు
వేరుగా ఉంచటానికి, జీవమునివ్వటానికి, నిత్య జీవంలోనికి నడిపించటానికి, ఎడారిగా మారిపోయిన బ్రతుకును మరలా తన యొక్క నీతితో చిగురింప చేయటానికి, ఏ సేపులో నుంచి చిగురు వచ్చినట్లుగా ఈ మందిరంను మరలా చిగింప చేయటానికి దేవుడు ఎంచుకున్న నాయకుడు జెరుబ్బాబెలు గారు. దేవుని మందిరమును చిగురింప చేయటానికి, దేవుని మందిరమును పునాది వేసి దేవుని యొక్క మందిరమును నిలబెట్టడానికి ఆసక్తి కలిగిన నీతికరమైన భక్తిని సంపాదించుకున్నవాడు ఎవరు అనిసరంటే ఈ యొక్క జెరుబ్బాబెలు గారు. దేవుని యొక్క వాక్య క్రమములు జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక ఏ జెరుబ్బాబెలు గారు 3వ అధ్యాయములో మరి మందిరాన్ని ప్రారంభించడం చూస్తాం. 4వ అధ్యాయం వచ్చేటప్పటికి మంచి పనికి మాటి మాటికి ఆటంకాలు అన్నట్లు 4వ అధ్యాయంలో ఈ మందిరపు పని ఏమైందని అంటే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? దేవుని యొక్క వాక్యములు 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక, ఈ అధ్యాయంలో మనం చూడగలిగితే 2వ వచనంలో చూడగలిగితే 4:2 జెరుబ్బాబెలు నద్దకు పెద్దలలో ప్రధానుల దగ్గరకు వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేము మీ దేవుని ఆశ్రయించిన వారము, ఇచ్చటకి మమ్మును రప్పించి అష్షూరు రాజైన ఎస్హర్హద్దోన్ యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించిన వారము, మేమును మీతో కలిసి మందిరము కట్టుదామని చెప్పిరి. మందిరం కడతానన్నవారే మందిరానికి అడ్డురాయిగా మారిపోయారు. పునాది రాయి వేసేటప్పటికి సైతాను అడ్డురాయిని తీసుకుని వచ్చింది. ఈ 4వ అధ్యాయంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, వీరు మందిరము కడతారని వచ్చారు, మందిరమును నిర్మిస్తామని వచ్చారు. కానీ కొరేషు రాజు చేత మేము ఆజ్ఞను సంపాదించుకొని ఏ మందిరమును దేవుని ఆజ్ఞ ప్రకారము మేము నిర్మిస్తున్నామని చెప్పేటప్పటికీ వీరు రాజుకు ఉత్తరం రాశారు. ఇదే అధ్యాయంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక వీరు మోసకరమైన బ్రతుకు, మోసకరమైన స్థితి ఎక్కడ కనబడుతుందని అంటే ఈ 4వ అధ్యాయములో మనకు కనబడుతుంది. వీరు చేసిన స్థితిని బట్టి ఏమైందని అంటే మందిరం అంతా కూడా ఆగిపోయినట్లుగా ఈ 4వ అధ్యాయాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవాలని యోత్తరమురా పంపి రాజైన తమకు ఈ సంగతులను తెలియచేసితిమి. కపటము, వేషధారణ, మోసము, లాభాపేక్షము, అహంకారము, అతిశయము ఇవన్నీ వీరిలో ఉన్నాయి. కాబట్టి నేను అను స్వభావాన్ని వీరు తొలగించుకోలేదు దేవుని దగ్గరకు, దేవుని మందిరం దగ్గరకు వచ్చినప్పటికీ. అందుకనే వీరి అతిశయం ఏం చేసిందంటే ఆత్మీయ జీవితాన్ని పాడు చేసింది. నేను అనే బుద్ధిని తీసుకోలేకపోయారు. ఎవరు వీరు అని దేవుని యొక్క వాక్య ప్రకారం చూడగలిగితే గనక వీరెవరు అనిసినంటే సమరయులు. సమరయులు అంటే ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు నేర్చుకున్నాం. బబులోను చెరలోనికి వెళ్ళిన తరువాత ఏర్పాటు ప్రజలైన దైవ జనాంగమైన ఇశ్రాయేలీలు అక్కడ ఉన్న అన్య స్త్రీలతోటి మరి వివాహము చేసుకొని వారితో మరి పిల్లలు కని వారితో సహజీవనం చేసిన సంతానమే ఎవరు అనిసినంటే ఈ యొక్క సమరయులు. సమరయులకి యూదులకు అందుకే పడదు. మేము యూదులు అని అంటారు కానీ వీరు పూర్తిగా, వీరి తల్లి వీరి తండ్రి పూర్తిగా యూదులు కానివారు. ఎవరో ఒకరు ఈ తండ్రులు యూదులు, ఈ యొక్క తల్లులు ఎవరు అనిసరంటే ఆ బబులోను దేశపు ప్రాంతానికి చెందినవారు. వీరిరువురికి పుట్టిన సంతానమే ఎవరు అనిసనంటే ఈ యొక్క సమరయులు. ఈ సమరయులు దేవుని మందిరంను కడతామని వచ్చారు, మేము సహకరిస్తామని వచ్చారు,
మేము కూడా మీకు పాలివారిగా ఉంటామని వచ్చారు. కానీ ఏం చేయలేకపోయారు అనేసనంటే దేవుని యొక్క మందిరమును మరి ముందుకు కొనసాగించకుండా రాజుకు, అయ్యా మేము ఉప్పు తిన్నవారం కాబట్టి మీరు పంపించిన వీరు ఏం చేస్తున్నారంటే ఈ మందిరం విషయంలో ఈ యొక్క సొత్తునంతటిని కూడా వీరు ఇష్టాసారముగా నాశనం చేస్తున్నారు. వీరి మీద ఫిర్యాదు చేశారు. ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని చెప్పి ఒకరి పేరు చెడగొట్టుట సైతాను పని. ఈ పనే ఎవరు చేశారు అనేసనంటే ఈ యొక్క జనాంగము చేశారు. ఈ పనిని బట్టి జెరుబ్బాబేలు గారు ఎలాగైతే ఈ మందిరాన్ని నిర్మించడానికి ఆసక్తి చూపించారో, ఈ మందిరమును కట్టడానికి ఎంత ఆత్మీయ జీవితంతో ముందుకి పునాదులు వేశారో, అప్పుడే సైతాను అడ్డులు పెట్టింది, అడురాయిని వేసింది. ఈ ఒక్క ఉత్తరాన్ని బట్టి పని 16 సంవత్సరాలు ఆగిపోయింది. యెరూషలేము మందిరం జెరుబ్బాబేలు గారు పునాది వేసి కొంత పని ప్రారంభించిన తర్వాత చరిత్రను బట్టి చూడగలిగితే గనక వీరు రాసిన ఉత్తరాన్ని బట్టి ఏమైందనిసనంటే ఇంచుమించుగా మరి 16 సంవత్సరాలు పని ఆగిపోయింది. మందిర పనిని ఆపు చేసిన వారు చూడండి, 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మేము కూడా మందిరం కడతామని వచ్చారు, సహకరిస్తామని వచ్చారు. నిజంగా వీరిలో మందిరం కట్టి సహకరించే ప్రేమ కలిగిన స్వభావం ఉంటే గనక దేవుని మందిరానికి అడ్డు పెట్టరు, దేవుని మందిరానికి ఆటంకాలు పరచరు. కానీ అడ్డులు పెట్టి ఆటంకాలు పరిచి దేవుని యొక్క నామమును, దేవుని యొక్క పనిని ఎగతాళిగా, విలువ లేకుండా వారి స్వార్థం కోసం ఆపు చేశారనిసనంటే వీరి ఆత్మీయ జీవితం అహంతోటి ఉందని మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని సంఘమును, దేవుని మందిరమును, దేవుని కార్యక్రమములను మన సొంత బుద్ధితో ఆపు చేయాలనుకోవడం, అడ్డుకోవాలనుకోవడం, అపహాసన చేయాలనుకోవడం, హేళన చేయాలనుకోవడం, విలువ తక్కువగా మాట్లాడాలనుకోవడం అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క పని, అపవాది సంబంధమైన దుస్థితికరమైన విశ్వాసభ్రష్టత్వము. ఇందుకు ఈ మాటను మనం నేర్చుకోవలసిన వారం, చేర్చుకోవలసిన వారం అంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం కూడా పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ జెరుబ్బాబేలు గారు ఏం చేశారనిసరంటే దేవుని యొక్క పనిని ముందుకు కొనసాగటానికి, ముందుకు నడిపించటానికి ఈ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో దేవుడు ఈ 4వ అధ్యాయము దగ్గర పని ఆగిపోయినప్పుడు 2 ప్రవక్తలు లేపారు. ఆయనే ఎవరనిసనంటే ఆ 2 హగ్గై గారు, జకర్యా గారు. అందుకని ఇందాక మనం చదువుకున్నాం కదా, హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 3లో నా సేవకుడు షయల్తీరు కుమారుడైన జెరుబ్బాబేలు నేను ఏర్పరచుకున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రా ఉంగరముగా చేతును, నిన్ను అధికారిగా చేశాను. నేను దేవుని యొక్క మందిరము కట్టే స్థితిలోనికి నడిపించగలుగుతున్నాను. నేను ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసిన సేవకుడిని పనిని కాదనటం అపవాది పని. ఏర్పాటు చేసుకున్న యాజకుని మీద నిందలు వేయటం, ఏర్పాటు చేసుకున్న యాజకుని మీద బాధాకరమైన దేవుని పనిని ఆపు చేసే ప్రయత్నాలు చేయటం అపవాది సంబంధమైన దుష్ట ఆలోచన, దుర్మార్గపు ఆలోచన. అందుకనే ఇటువంటి సమయంలో దేవుడు ఈ మందిరపు యొక్క పనిని ముందుకు కొనసాగటానికి హగ్గై గారిని, జకర్యా గారిని నిలబెట్టుకొని దేవుని మందిరము ఆగిపోతుంటే చిరంజీలు వేసిన మందిరంలో మీరు వేసిన ఇండ్లలో మీరు నివసిస్తున్నారు కదా, మీ ఇండ్లు మీరు కట్టుకుంటున్నారు కదా, అక్కడ దేవుడి యొక్క స్థానాన్ని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క క్రమంను విడిచిపెట్టి అని చెప్పి
వృద్ధుడైన హగ్గై గారిని, మరొక ప్రవక్త అయిన జకరియా గారిని దేవుడు నిలుపుకొని ఏం చేశారంటే మరలా ఈ యొక్క చెరలో ఉన్న బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను మరలా పురుగొల్పారు, ప్రోత్సాహపరిచారు. ఇందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలని అంటే ఈ యొక్క సొలొమోను గారు కట్టిన దేవాలయం కంటే ఆత్మసంబంధమైన ఎంత కష్టపడ్డారు జెరుబ్బాబెలు గారు. వేల కిలోమీటర్లు నడిచి వచ్చి అనేక వేల మందితో పనివారిని ఏర్పాటు చేసుకుని రాజును ఒప్పించి ఆగిపోతున్న పనిని కూడా ముందుకు కొనసాగించే ఆ మందిరాన్ని ఒక రూపము తీసుకొచ్చిన ఒక దేవుని మందిర రూప శిల్పి ఈ జెరుబ్బాబెలు గారు. అందుకని దేవుని యొక్క వాక్య ప్రకారం జాగ్రత్తగా గమనిస్తే మునుపటి మందిరం కంటే సొలొమోను గారు కట్టించిన దేవుని మందిరం కంటే ఈ మందిరంలో దేవుడే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చి నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చారని చెప్పి ఆ మందిరంని శుభ్రం చేస్తారు. ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప ఆత్మీయ జీవితం గమనించుకోవలసిన వారమైన జెరుబ్బాబెలు గారు ఎంత నీతితో ఎంత యథార్థతతో దేవుని మందిరాన్ని కట్టారో అదే స్థితితోటి జెరుబ్బాబెలు గారు కట్టించిన ఈ మందిరములో దేవుడే శరీరధారిగా వచ్చి బోధించాడు, శరీరధారిగా వచ్చి దేవుని ప్రకటించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్పులోనికి తీసుకుని వచ్చారు. జెరుబ్బాబెలు గారి యొక్క జీవితం ఎంత ఉన్నతమైనది. ఒక మోషే గారిలాగా నాయకుడు కదా, ఒక మోషే గారిలాగా వేల మందిని నడిపించాడు కదా, ఒక మోషే గారిలాగా ఎన్ని అడ్డులు వచ్చినా సరే దేవుని మందిరం వైపు చూస్తాడు. ఆయన దేవుని పనిని చూస్తాడు, నమ్మకంగా ఉన్నాడు, నమ్మకమైన పనిని కొనసాగించాడు, నమ్మకమైన స్థితిని ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఇందుకు మనం మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మన బ్రతుకు మన విశ్వాసం దేనికి? దేవుని పట్ల మనం నమ్మకంగా ఉన్నామా? దేవుని పట్ల నమ్మకంగా మన పని మనం కొనసాగిస్తున్నామా? దేవుని పట్ల మన పనిని అడ్డులు వచ్చినా సరే అడ్డులన్నీ తీసివేసుకుని దేవుణ్ణి మనం చేరగలుగుతున్నామా? దేవుని మందిరంలో మనం బ్రతకగలుగుతున్నామా? దేవుని మందిరంలో ఉండగలుగుతున్నామా? దేవుని మందిరంలో ఉండటానికి ఆత్మీయ జీవితాన్ని ఆసక్తిగా మనం నిలుపుకుంటున్నామా? మనల్ని మనం నేర్చుకోవలసిన వారమైనాం, గమనించుకోవలసిన వారమైనాం, పరీక్షించుకోవలసిన వారమైనాం. దేవుని సంగమా, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. జాగ్రత్త. జెరుబ్బాబెలు గారు దేవుని మందిరం కట్టడానికి తానే ఒక మందిరంగా మార్చబడ్డాడు. దేవుని ఆత్మను నిలుపుకున్నాడు, దేవుని వాక్యాన్ని నిలుపుకున్నాడు, దేవుని యొక్క కట్టడలు నిలుపుకున్నాడు, మోషే ధర్మశాస్త్రాన్ని నిలుపుకున్నాడు. తన యొక్క దేవుని మందిరం కోసం తనున్న స్థలాన్ని విడిచిపెట్టాడు, తనకున్న అధికారాన్ని విడిచిపెట్టాడు, తనకున్న పలుకుబడిని విడిచిపెట్టాడు, తనకున్న ఆస్తిని విడిచిపెట్టాడు, తనకున్న స్థితిని అంతటిని విడిచిపెట్టి దేవుని మందిరం కోసం, దేవుని మందిరం నిర్మాణం కోసం, దేవుని మందిరాన్ని నిర్మించడం కోసం వేల మందిలో దీనుడిగా మార్చబడ్డాడు. తను తాను సాత్విక స్వభావముతో దేవుని మందిరాన్ని నిర్మాణం చేయటానికి తను తాను దేని మనసును సంపాదించుకున్నాడు. దేవుని యొక్క స్థితిని బట్టి దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మహాత్యం కలిగిన తండ్రి, మీకు వందనాలనైనా. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము, ప్రేమించుము, నీ కౌగిట భద్రపరచుకును. కొద్ది వారమయ్యా అయ్యా జెరుబ్బాబెలు గారి వలె మా ఆత్మీయ జీవితాన్ని, మా మందిరాలను నాయనా నీ మందిరమును మేము కట్టగలుగులాగునా, మా ఆత్మలో నిన్ను నిలుపుకొనులాగన నీ కార్యక్రమంలో మాకు నడిపించుము. నీ మందిరంలో నాయనా యేసయ్యా తలవాల్చడానికి నిన్ను స్థలము లేదన్న నువ్వన్న మాట ప్రకారం ప్రభా అనేక లక్షలాది ఆత్మలను, అనేకమైన ఆత్మలను నాయన మార్చగలుగులాగున నీ ఆత్మీయ జీవితాన్ని మాకు అందించుము, మాకు నేర్పించుము, మాకు బోధించుము. పరిశుద్ధాత్మ తండ్రి గారిని మాలో స్థిరపరచుకొని మిమ్మల్ని మీరు రుజువుపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మన ఆత్మీయ జీవితాన్ని అందిస్తూ ప్రభు ముఖ కాంతి, సన్నిధి కాంతి, ప్రకాశంతో నిత్యము ఆయన మందిర వారసులుగా
నూతన యెరూషలేము మందిర వారసులుగా ప్రభు మలుస్తూ ప్రభు మహిమ పొందును గాక. ఆమీన్. అందరికీ మరణాతా. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.